రండి రా రండి దేవుని ప్రజలారా, రండి రా రండి ఆహ్వానితులారా, రండి రా రండి దేవుని ప్రజలారా, రండి రా రండి ప్రియ స్నేహితులారా, దేవుని సన్నిధికి, ప్రియ దేవుని సన్నిధికి, దేవుని సన్నిధికి, హిత దేవుని సన్నిధికి, ప్రేమను పొందుటకు నవజీవము నిండుటకు, ప్రేమను పొందుటకు నవజీవము నిండుటకు, రండి రా రండి దేవుని ప్రజలారా, రండి రా రండి ప్రియ స్నేహితులారా. అడుగుడి మీకియబడును, వెదకుడి దొరుకును, తట్టుడి తెరవబడును అని పలికిన దేవుని సన్నిధికి, అడుగుడి మీకియబడును, వెదకుడి దొరుకును, తట్టుడి తెరవబడును అని పలికిన దేవుని సన్నిధికి, భారము చేయి అలసి సొలసిన వారలారా రండి, భారము చేయి అలసి సొలసిన వారలారా రండి, ప్రేమను పొందుటకు నవజీవము నిండుటకు, ప్రేమను పొందుటకు నవజీవము నిండుటకు, నవజీవము నిండుటకు. క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజలో మన ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకొని విశ్వాసముతో దేవునికి ఆ బిడ్డలందరినీ ఆ కుటుంబాలను సమర్పించి ఈ బలి పూజలో ప్రార్థన చేద్దాం. దేవుడు నాకు సాయము చేయును, ప్రభువు నన్ను ఆదుకొనును, నేను సంతసముతో నీకు బలి అర్పింతును, నీ మంచితనమును గాను నీకు వందనములు అర్పింతును. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొనియాడు యోగ్యులమగుటకు మన పాపములను ఒప్పుకొందుము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చింతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ దాసులను కనికరించి వారి యందు నీ కృపావర ప్రసాదములను అధికముగా దయచేయము. ఆ రీతిగా వారు దైవ వరప్రసాదతమైన విశ్వాసము, నమ్మిక, ప్రేమలో బలపడి నీ కట్టడలను ఆచరించుటలో అప్రమత్తముగా ఉందురుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము నిర్గమకాండము
14వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 5 నుండి 18 వరకు. ఐగుప్తు దేశ ప్రభువైన ఫరోకు ఇజ్రాయేలీలు తప్పించుకొని పోయినరని తెలిసెను. అతడును అతని కొలువువారును ఇజ్రాయేలీల విషయమున మనసు మార్చుకొనిరి. బానిసతనము నుండి ఇజ్రాయేలీలను ఎలా తప్పించుకొని పోనిచ్చితిమి అని వారు అనుకొనిరి. వెంటనే ఫరో రథములను సిద్ధము చేయించి సైన్యమును వెంట తీసుకొని బయలుదేరిపోయెను. అతడు శ్రేష్టములైన తన 600 రథములనే కాక ఐగుప్తు దేశమందున్న ఇతర రథములను కూడా వెంటగొనిపోయెను. ప్రతి రథము మీద రౌతులుండిరి. యావే ఐగుప్తు దేశ ప్రభువు ఫరోను కఠినాత్మునిగా చేసెను. అతడు ఎదిరించి వెడలిపోయి ఇజ్రాయేలీలను వెన్నాడెను. ఫరో అశ్వబలము, అశ్వికులు, రథబలము, కాల్బలము ఇజ్రాయేలీలను తరుముచు పీహహీరోతు సమీపమున బాల్సెఫోరునకు ఎదురుగా సముద్రము ఒడ్డున వారు విడిది చేసి ఉన్న ప్రదేశమునకు వచ్చెను. ఐగుప్తు దేశీయులు ఫరో రాజుతో తమను వెన్నాడ వచ్చిరని ఇజ్రాయేలీలు గుర్తించిరి. వారికి మిక్కిలి భయము కలగగా యావేకు మొరపెట్టుకొనిరి. ఇజ్రాయేలీలు మోషేతో, ఐగుప్తు దేశంలో మమ్మ పూడ్చిపెట్టుటకు చోటు కరువైనదా? ఈ ఎడారిలో చచ్చుటకు మమ్ము తరలించుకొని వచ్చితివి కదా. నీవు ఐగుప్తు దేశము నుండి మమ్ము తీసుకొని వచ్చి ఉరగబెట్టినది ఏమున్నది? మా జోలికి రావలదు, మేము ఐగుప్తు దేశీయులకు చాకిరీ చేయుదుము అని ఆ దేశమునున్నప్పుడే చెప్పలేదా? ఇప్పుడు ఈ ఎడారిలో చచ్చుట కంటే ఇజ్రాయేలీలకు ఊడిగము చేయుట మేలు కదా అనిరి. దానికి మోషే వారితో, భయపడకుడు, గట్టిగా నిలబడుడు. మిమ్ము రక్షించుటకు యావే ఏమి చేయునో ఈనాడే మీరు కల్లారా చూడగలరు. ఈనాడు మీరు చూచుచున్న ఈ ఐగుప్తు దేశములను ఇక ముందెన్నడూ చూడబోరు. యావే మీ పక్షమున పోరాడును, మీరు కదలక మెదలక ఉండుడు అనెను. యావే మోషేతో, నీవు నాకు మొరపెట్టనేలా? ముందునకు నడవమని ఇజ్రాయేలీలతో చెప్పుము. నీ కర్రను ఎత్తి సముద్రము వైపు నీ చేతిని చాపి దానిని పాయలుగా చేయుము. ఇజ్రాయేలీలు సముద్రము నడుమ పొడినేల మీద నడిచిపోయెదురు. ఇదిగో నేనే ఐగుప్తు దేశీయులను కఠినాత్ములనుగా చేయుదును. అందుచే వారు ఇజ్రాయేలీలను తరుముదురు. ఫరో రాజు వలనను అతని రథము బలము వలనను అశ్వబలము వలనను కాల్బలము వలనను నాకు నేను మహిమ తెచ్చుకొందును. ఫరో రాజు వలనను అతని రథముల వలనను అశ్వముల వలనను సైన్యముల వలనను నేను మహిమ తెచ్చుకొనినప్పుడే ఐగుప్తు దేశీయులు నన్ను ప్రభువుగా గుర్తింతురు అని చెప్పెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. సృష్టిని మా కోసం చేశావు, నీ రూపమిచ్చి మాకు తండ్రివయ్యావు. అధిపతులుగా మమ్ము చేసి ఆశీర్వదించావు. స్తుతింతును స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును, భజింతును భజింతును నీ నామమునే భజింతును.
ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 12వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 38వ వచనము నుండి 42వ వచనం వరకు. మత్తయి సువార్త 12వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 38వ వచనము నుండి 42వ వచనం వరకు. బోధకుడా, నీవు ఒక గుర్తును చూపవలెనని మేము కోరుచున్నాము అని కొందరు ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు యేసుతో పలికిరి. అప్పుడు యేసు ప్రత్యుత్తరముగా, దుష్టులు దైవభ్రష్టులునగు వీరు ఒక గుర్తును కోరుచున్నారు, కానీ యోనా ప్రవక్త చిహ్నము కంటే వేరొకటి వీరికి అనుగ్రహింపబడదు. యోనా ప్రవక్త 3 పగళ్ళు 3 రాత్రులు తిమింగల గర్భంలో ఉన్నట్లు మనుష్య కుమారుడును 3 పగళ్ళు 3 రాత్రులు భూగర్భంలో ఉండును. నినివే పౌరులు యోనా ప్రవక్త ప్రవచనములను ఆలకించి హృదయ పరివర్తనము చెందిరి కనుక తీర్పు దినమున వారు ఈ తరము వారి ఎదుట నిలిచి వీరిని ఖండింతురు. ఇదిగో, యోనా కంటే గొప్పవాడొకడు ఇచ్చట ఉన్నాడు. తీర్పు దినమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారి ఎదుట నిలిచి వీరిని ఖండించును. ఏలయన ఆమె సొలొమోను విజ్ఞానమును గూర్చి వినుటకై దూర ప్రాంతము నుండి పయనించి వచ్చెను. ఇదిగో, ఆ సొలొమోను కంటే గొప్పవాడు ఒకడు ఇచ్చట ఉన్నాడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. 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 క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణంలో ధర్మశాస్త్ర బోధకులు క్రీస్తుని ఒక చిహ్నాన్ని అడుగుతూ ఉన్నారు. సైన్, ఒక గుర్తుని అడుగుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ గొప్ప దేవుడు క్రీస్తు ప్రభువు వేరే ఏ గుర్తుని చూపించట్లేదు, కానీ యోనా ప్రవక్త గ్రంథంలో మనం వినినట్లుగా యోనా ప్రవక్తని ప్రభువైన దేవుడు తిమింగల గర్భంలో 3 రాత్రులు 3 పగలు ఉంచినట్లు, ఇదిగో అదే మీకు గుర్తు అని ఈ లోకపరముగా ఆలోచించేటటువంటి ఈ యొక్క ధర్మశాస్త్ర బోధకులకు పరిసయ్యులకు ప్రభువు తన యొక్క బోధనను తెలియచేస్తూ ఉన్నారు. తన యొక్క గుర్తును వివరిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, నినివే పట్టణంలోనికి వెళ్ళటానికి యోనా ప్రవక్త సంకోచించాడు, వెళ్ళడానికి ఇష్టపడలేదు. ఎందుకు అంటే అక్కడ ప్రజలు ఆ రీతిగా ఉన్నారు, దేవుడిని విశ్వసించేవారు కాదు, తిరుగుబాటుదారులు అని తెలిసి, ఇదిగో ఈయన గనక ఆ ప్రాంతానికి వెళితే వారు ఈయన మీద తిరగబడతారని తెలిసి ఆయనకి నచ్చకుండా ఇదిగో ఆ ప్రాంతానికి వెళ్ళకుండా ఉండటానికి వేరే ప్రాంతానికి తిరిగి వెళ్తూ ఉన్నప్పుడు ఇదిగో అచ్చటి వారు ఆయనను తీసుకుని వెళ్ళి సముద్ర గర్భమున పడవేస్తూ ఉన్నారు. దేవునికి విరుద్ధమైన కార్యము చేసి ఉన్నాడు. దేవుని సేవకునిగా పిలువబడుతున్నటువంటి వ్యక్తి, ప్రవక్తగా ప్రవచనాలను తెలియచేసేటువంటి యోనా ఇదిగో ఆ సముద్రంలో పడిన వెంటనే తిమింగళము వచ్చి ఆ యొక్క యోనాను మృంగటాన్ని గురించి మనం విని ఉన్నాం. యోనా ప్రవక్త గ్రంథంలో, ఆ ప్రవక్త గ్రంథంలో వినిన రీతిగా యోనాను ఏ ప్రాంతానికైతే ప్రభు వెళ్ళమంటూ ఉన్నాడో ఆ ప్రాంతానికి ఆ తిమింగళము వచ్చి ఆ మృంగినటువంటి ఆ యోనాను వదిలిపెడుతూ ఉంటూ ఉన్నది, బయటికి కక్కివేస్తూ ఉంటూ ఉన్నది. 3 రాత్రులు 3 పగలు తిమింగలం గర్భంలో ఉన్నను ఎటువంటి ప్రాణహాని అనేది యోనాకు జరగలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి దేవుడు ఎంత గొప్పవాడో. 3 రాత్రులు 3 పగలు తిమింగల గర్భంలో ఉంటూ ఉన్నాడు. మనం చూస్తూ ఉన్నాము, తిమింగలములు అంట ఏమైనా తింటే వెంటనే అరిగిపోతూ ఉంటుందంట. కానీ ఈ గాలి అనేది లేదు, శ్వాస అనేది ఆడని ప్రదేశంలో
ఆ యొక్క తిమింగలము గర్భములో ఆ చీకటిలో ఉన్నటువంటి యోనాను ప్రభు రక్షిస్తూ ఉన్నట్లు, యోనాను రక్షించడమే కాదు, యోనా ద్వారా ఆ నినివే పౌరులను ప్రభువు రక్షిస్తూ ఉన్నట్లు, పాపము నుండి వారికి విడుదలనిస్తూ ఉన్నట్లు ఈరోజు మనం వింటూ ఉన్నాం. ఆయన యొక్క గుర్తు ద్వారా మనం వింటూ ఉన్నాం. ఆ గుర్తునే పరిసయ్యులకు, ధర్మశాస్త్ర బోధకులకు ప్రభు చూపిస్తూ ఉన్నాడు. మరి ఆయనను గుర్తుగా మనుష్య కుమారుడు కూడా 3 దినములు భూగర్భంలో ఉంటూ ఉన్నాడు. 3 రాత్రులు 3 పగలు అంటూ ఉన్నట్లు వింటూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, యోనా ప్రవక్త ద్వారా నినివే పట్టణము రక్షించబడుతున్నట్లు మనం విన్నాము. ఇదిగో యేసుక్రీస్తు ప్రభు మనుష్య కుమారుని ద్వారా లోకమంతా కూడా రక్షించబడుతూ ఉన్నట్లు ఆయనే ఒక గుర్తుగా ఇదిగో ఆ యొక్క ధర్మశాస్త్ర బోధకులకు, పరిసయ్యులకు తెలియజేస్తూ ఉన్నారు. చూడండి, ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులకు ముందుగానే ఆ యొక్క ప్రవచనములు వినబడుతూ ఉన్నాయి. ధర్మశాస్త్ర బోధకులు ఈ యొక్క గ్రంథాన్ని క్షుణ్ణంగా ఎరిగినటువంటి వారు, ప్రజలకు బోధించేటటువంటి వారు, ప్రజల నుండి ఆదరాభిమానాలు పొందినటువంటి వారు, ప్రజల చేత గొప్పగా పిలువబడినటువంటి వారు. వీరు ఇదిగో యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధనలను విని ప్రభువుని ప్రజలు అనుసరించడమును చూచి భయపడిపోతూ ఉన్నారు. ప్రజలు మనలను ఇంకా ధిక్కరిస్తూ ఉన్నారు అని. కానీ ఆయన ఇదిగో ఆ యొక్క ధర్మశాస్త్ర బోధకులు ఈయనను ప్రశ్నించడానికి, ఈయనను చిక్కులలో పెట్టడానికి అడుగుతున్నటువంటి ప్రశ్న, మాకు ఒక గుర్తును చూపించండి అన్నప్పుడు యోనా యొక్క గుర్తును, తిమింగళంలో ఉన్నటువంటి యోనా యొక్క గుర్తును వివరిస్తూ ఉన్నాడు. ఏ రీతిగా అంటే, యోనా తిమింగల గర్భంలో ఉన్న రీతిగా ప్రభువు కూడా తాను 3 రోజుల పాటు ఆ యొక్క భూగర్భంలో ఉంటారు అని, తరువాత ఉత్థానుడవుతాడని చూపిస్తూ ఉన్నారు. ప్రభు ప్రవచనాలను ముందుగా వినేటువంటి వారు ఇదిగో ఈరోజు ప్రభు యొక్క సమాధానం ద్వారా ఇదిగో నిలబడిపోతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఆ ప్రభువే మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఏమని అంటే, ఈ లోక రక్షకుడును నేను మాత్రమే. తిమింగల గర్భంలో యోనా నినివేలను రక్షించిన రీతిగా మిమ్మందరినీ కూడా భూగర్భమును చీల్చుకుని వచ్చిన నేను మిమ్మందరినీ పాపం అనేటువంటి కలంకము నుండి రక్షించడానికి నేను కూడా బయటికి ఎత్తబడి ఉన్నానని తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ యొక్క దివ్య బలి పూజలో విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. ఇదిగో ప్రభు అంటూ ఉన్నారు, చక్కటి మాటను ప్రభువు పలుకుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, సొలొమోను విజ్ఞానమును గురించి వినుటకై దూర ప్రాంతము నుండి దక్షిణ దేశపు రాణి వస్తూ ఉంటున్నది. అంటే సొలొమోను జ్ఞానము ఎలాంటిదో చూడండి. దూరదేశముల నుండే ఆ యొక్క రాణి వచ్చి ఆ యొక్క జ్ఞానమును గురించి వింటూ ఉంటుంది, జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉన్నది. మరి సొలొమోనుకే జ్ఞానం ఇచ్చినటువంటి దేవుడు గొప్ప దేవుడు. ఆ యేసుక్రీస్తు ప్రభువే అంటూ ఉన్నాడు, నేనే మనుష్య కుమారుడిని 3 రాత్రులు 3 పగలు ఇదిగో ఈ యొక్క భూగర్భంలో ఉండి ఇదిగో ఉత్థానమైనటువంటి వాడను అంటూ తాను గురించి తానే చెప్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ప్రభుని విశ్వసించి రక్షించబడటానికి ప్రభు తన యొక్క కృపను మన మీద చూపించాలని విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. నిరాధారణ చేయక
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థించుదము. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభా ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వర, ఈ పరిపూర్ణమైన ఏకైక బలి అర్పణమునందు ధర్మశాస్త్రము విధించిన అన్ని విధములైన అర్పణములను పూర్తి చేసితివి. నీ విశ్వాస పాత్రులైన సేవకులు సమర్పించు ఈ బలిని అంగీకరించమని బ్రతిమాలుచున్నాము. ఆబేలు కానుకలను దీవించిన విధముగా ఈ బలిని పవిత్రమునర్చుము. తత్ఫలితముగా ఒక్కొక్కరు భక్తితో నీ వైభవమునకు అర్పించినవి సర్వ ప్రజల రక్షణమునకు ఉపకరించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ అమిత ప్రేమ వలన మానవుని సృష్టించితివి. పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితివి. కానీ మా ప్రభువైన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణుకుచున్నారు. పరమండల మందలి బలవంతులను ఆనందపరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్నా. ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్నా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది అతి పవిత్రమైన సమయము. అప్పద్రాక్ష రసములు క్రీస్తు శరీర రక్తములుగా మారి మన మధ్యకు రాబోతున్నటువంటి సమయము. ఈ సమయంలో ప్రత్యేక విధముగా ఈనాడు ఈ దివ్య బలి పూజలో మా కొరకు ప్రార్థించండి అని మన ప్రార్థన సహాయం అడిగిన ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుందాం. వారి కుటుంబాలలో దేవుని యొక్క కృప తోడుగా ఉండి వారు అడిగినటువంటి ప్రార్థన సహాయానికి ప్రభు బదులుగా సమాధానాన్ని ఇవ్వాలి అని ప్రార్థన చేద్దాం. మరి ముఖ్యంగా ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకు, గర్భఫలము కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను ప్రభునికి సమర్పించి ప్రార్థన చేద్దాం. ఎంతోమంది మన ప్రార్థన సహాయం కొరకు ఎదురు చూస్తూ అవకాశం లేక అడగలేకపోతున్నటువంటి వారు కూడా ఉన్నారు. వారందరిని కూడా జ్ఞాపకం చేసుకొని వారి కొరకు ప్రార్థన చేద్దాం. అనారోగ్యంతో ఉన్న వారికి సంపూర్ణ స్వస్థతను దయచేయాలని, చీకటి శక్తుల చేత బాధపడుతున్న వారికి ప్రభు విడుదలను, విమోచనను దయచేయాలని, కుటుంబాలలో శాంతి సమాధానాలు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి ప్రభు యొక్క శాంతి ఆ బిడ్డలకు దయచేయాలని, కుటుంబ సమస్యల చేత భార్యాభర్తల మధ్య ప్రేమ ఐక్యతలు లేక ఉన్న వారిని ప్రభు ఒకటిగా చేర్చి ప్రేమాభిమానాలను వారికి దయచేయాలని ప్రార్థన చేస్తూ, మరి ముఖ్యంగా యవన వయసులో ఉన్న బిడ్డలందరినీ ప్రభునికి సమర్పించి విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా, నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర,
ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకుని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చచ్చు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు, ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకునుము. మా జగద్గురువు లియో పోపు గారిని, మా జైరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకునుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియగు మరియమాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆదు నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. అందరము కూడా లేచి నిలబడి విశ్వాసముతో ఈరోజు మన ప్రార్థన సహాయం అడిగిన ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుందాం. మన యొక్క వ్యక్తిగత అవసరతలను కూడా ప్రభువునికి సమర్పించి, కుటుంబ అవసరతలను, సంఘ అవసరతలను ఆ ప్రభునికి సమర్పించి, ఆ ప్రభు నేర్పించినటువంటి శక్తివంతమైన ప్రార్థన ద్వారా ప్రభు యొక్క సహాయాన్ని కోరదాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పు పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము.
భారముచ్చే అలసి సొలసియున్న సమస్త జనులారా, నా యొద్దకు రండు, మీకు విశ్రాంతిని వసగెదను అని పలికినటువంటి క్రీస్తు ప్రభువు. ఆ ప్రభు విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. వినుము, నేను ద్వారము వద్ద నిలబడి తలుపు తట్టుచున్నాను. ఎవరైనను నా స్వరమును విని నాకు తలుపు తెరచినచో నేను ఇంటిలోనికి ప్రవేశింతును. నేను వానితో భుజింతును, అతడు నాతో పాటు భుజించును. దర్శన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, కనికరించి నీ ప్రజలకు అతి సమీపమున నుండమని నిన్ను బ్రతిమాలుచున్నాము. స్వర్గపు ఆహారముతో సంతృప్తి చెందిన మేము మా ఆది పాపపు దుస్థితిని విస్మరించి నూతన జీవితమును జీవింపగలుగునట్లు నీ కృపను అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మదేవుడు మిమ్ములను, మీ బిడ్డలను, మీ కుటుంబాన్ని, గృహాన్ని, మీ పాడి పంటలను, ఉద్యోగములను ఆశీర్వదించి దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. जन्म पापरहितोद्भवी जगत्
జగదీశ్వరుని జనని జగ జగములకు జననిగా నిలిచే జపమాల మాత జన్మ పాపరహితోద్భవి జగదీశ్వరుని జనని జగ జగములకు జననిగా నిలిచే జపమాల